ముందుకు రండి, ముందుకు రండి బ్రదర్, రండి కూర్చోండి. బ్రదర్ కూర్చోండి. సభకు నమస్కారం. పెద్దలు రాజన్న గారు, అదేవిధంగా మరియు పూర్ణచంద్ర గారు, మరియు సాక్షి జర్నలిస్టు సతీష్ గౌడ్ గారు, మరియు నన్ను పరిచయం చేసిన పూర్ణచంద్ర గారు, మన మాటేటి కుమ్రయ్య గారు, మాటేటి కుమ్రయ్య సహకారంతో ఈ ఒక 6 నెలల నుంచి జరుగుతున్న పోరాటం. మాటేటి కుమ్రయ్య అనే ఒక వ్యక్తి నాకు పరిచయం చేసి ఇచ్చిన పూర్ణచంద్రరావు గారికి ఒక ఫోన్లో కల్పిస్తే నేను ఇక ప్రక్రియ ఎంతో జరిగింది. అందులో మన సాక్షి జర్నలిస్ట్ సతీష్ గారు కూడా కీలక పాత్ర. ఎన్నో కథలు రాసి, బాధితుల మీద ఎన్నో ఇష్యూలు రాసి ఆయన కూడా నాతో పాటు ఢిల్లీకి వచ్చిండు. ఎట్లా అంటే ఇరాక్లో ఉన్న అమ్మా ఇది ఎలా ఉంది, మీరు ఇంటర్ అంటే చెప్తా, లేకుంటే వెళ్ళిపోతాం. మరి మీరు మాట్లాడంగా ఒకసారి మాట్లాడితే, ఇరాక్ నుంచి వచ్చిన మన అప్పలపల్లి ఊరు చింతలపల్లి గ్రామస్తులు నేను స్వయంగా వచ్చి కలిసి ఇప్పుడు రాబోయే రోజులలో ఒక ఎన్ఆర్ఐ పాలసీ అని గౌరవ మంత్రి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో పెడుతుర్రు. ఆ ఎన్ఆర్ఐ పాలసీ పెడుతుర్రు. అది ఏ రకంగా ఉంటుందో ఇంకా వారం 10 రోజులు వచ్చే అవకాశం ఉంది, ఇంకా నెలలో వచ్చే అవకాశం ఉంది. ఇది మన గంగాధర్ కానీ, రాజు కానీ, సీను కానీ, మన వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ అవసరాలు, వాళ్ళు ఎలా బతుర్రు అని ఒక స్వయంగా తెలుసుకొని చూద్దామని వచ్చి, ఈ తమ్ముడు పూర్ణచంద్ర గారు చెప్పినట్టు నాకు ఈ గ్రామానికి సంబంధం లేకున్నా కానీ నా వంతు సాయం చేయాలని చెప్పి ఒక 2 రోజుల నుంచి మాటేటి కుమ్రయ్య తీవ్రంగా, సార్ నువ్వు పోతున్నావు కదా అని చెప్పేసి నాకు రోజు గంటకు ఫోన్ చేసి ఇట్లా అరేంజ్ చేస్తారు, అట్లా అరేంజ్ చేస్తారు, నువ్వు పో సార్ మా ఇంటికో అని చెప్పి నాకు ఒక కుమ్రయ్య అనే వ్యక్తి ఆత్మీయంగా పిలవడం